మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలు కొల్లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, ఉదయకాల సమయాన్ని సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించండుగా వాక్యమైందుగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయడం వాక్య భాగము పెంతుకొస్తు మనకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుండి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. పెంతుకొస్తు మనకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుండి 22 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ సృష్టింపబడిన వారమైన మనము దేవుని యొక్క సృష్టిలో, ఆయన పనిలో, ఆయన ఉద్దేశాలను అనుసరించి జీవించువారమై ఉండాలని, కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపయందు కొనసాగువారమై ఉండాలని పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. అంటే ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ అనుగ్రహింపబడిన ఆత్మీయ స్థితిగతులను బట్టి రక్షణ విషయంలో కృపయందు పొందిన ఆ యొక్క కృప ఏదైతే ఉందో ఆ కృపలో కొనసాగేవారిగా మనం ఉండాలి. అందునిమిత్తమే పౌలు అంటున్నాడు ఇక్కడ, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు అంటే మంచి కార్యాలు, దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు, ఆయన రాజ్య సువార్త కొరకు, ఆయన మనకు అనుగ్రహించిన వాటిని బట్టి నీతి న్యాయములు జరిగించి యథార్థత కలిగి ఆయన యందు నమ్మిక కలిగిన వారమై ఆయన పనిలో ఆయనతో పాలుభాగస్తులమై అవ్వాలి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యుజులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. అంటే దేవునికి దూరస్తులై ఉన్నవారు నేడు దేవునికి సమీపస్తులుగా చేయబడుతున్న విధానము క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన మనకు అనుగ్రహింపజేసిన సమస్తమైన వాటిని బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దేవుని తెలియక జీవించిన మనకి నేడు ప్రభువు తండ్రి యొక్క వాక్యాన్ని మనకి బోధిస్తూ, తండ్రి యొక్క ఉద్దేశాలను తెలియజేస్తూ, కుమారుని యందు మనము విశ్వాసములో జీవించటానికి కావలసిన సమస్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనకు తెలియజేస్తున్నప్పుడు పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, అంటే శరీరానుసారంగానే ప్రవర్తించారు కానీ ఆత్మానుసారంగా మీరు ప్రవర్తించలేదు. ఆ శరీరానుసారంగా ప్రవర్తించడం వల్ల దేవుని యొక్క చిత్తాన్ని పొందలేకపోయారు. కాబట్టి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అంటున్నాడు. అంటే ఏవైతే మనము స్వహస్తాలతో చేసిన వాటిని సేవన కలిగి ఉన్నామో, వాటిని కలిగి ఉన్న విధానం ఏదైతే ఉందో అది దేవుని నీతిని మనకి తెలియచేయలేదు. కాబట్టి ఏమంటున్నాడు, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక
పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించక, దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించక జీవించిన జీవన విధానానికి, నేడు ప్రభువుతో జీవించే విధానానికి చెప్తూ, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే మన గత జీవితాన్ని ప్రభువు వచ్చిన తర్వాత ప్రభువుతో జీవించిన జీవితానికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి చెప్తూ, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటున్నాడు. క్రీస్తు యేసుని బట్టి, క్రీస్తు రక్తములో, అంటే ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించారో ఆ ప్రభువును బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి, ఆయన చేసిన శిలువ యాగాన్ని బట్టి, మరణ పునరుత్థానాలను బట్టి దేవుడు మనలను పిలుచుకున్న విధానం ఏదైతుందో దాన్ని గుర్తెరిగి ప్రభువులో మనం జీవించవలసింది. కాబట్టి మునుపు దూరస్తులై ఇప్పుడు సమీపస్తులుగా చేయబడుతున్నారనే విషయాన్ని పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ, క్రీస్తే మన సమాధానకర్త. అంటే ఏ రక్తము చేత కడగబడ్డామో ఆ రక్తమందు మనము కొనసాగాలి. అందుని బట్టి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మన మధ్య పడగొట్టి, అంటే ఏదైతే దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నదో దాన్ని తొలగించడానికి దేవుడు సిద్ధపడి ఉన్న విధానాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి తన శరీరమందు కొట్టివేయబట్టు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేస్తును అంటున్నాడు. అంటే దేవునితో మనకి కావలసిన యొక్క సంబంధాన్ని, సహవాసాన్ని, ప్రేమానురాగాలను మనం కొనసాగించడానికి క్రీస్తు యేసును నరుడు ఆయన వచ్చి తాను చేసిన కార్యాన్ని బట్టి ఉభయలు, అంటే తండ్రికిని మనకిని మధ్యగా ఉన్న కుమారుని ద్వారా ఈ సమస్తము జరిగిందనే విషయాన్ని పౌలు చెప్తూ, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అంటున్నాడు. తండ్రికి మనకి మధ్య ఉన్న ఆ యొక్క అడ్డుగోడను తొలగించి క్రీస్తు యేసును నరుడు, అంటే కుమారుడైన ప్రభువు మన మధ్యవర్తిగా ఉండి ఆయన సమస్తాన్ని సిద్ధపరిచాడు. అంటే మనం ప్రభువుతో ఉంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగిన వారమై పాపమునకు, లోకమునకు, శరీరమునకు బద్దులము కాక ఆత్మయందు నిలిచిన వారమై ఆత్మానుసారంగా నడుచుకుంటూ పౌలు చెప్తున్నట్లుగా ప్రత్యేకపరచబడిన వారముగా క్రీస్తే మన సమాధానకర్త అనే విషయాన్ని గుర్తెరిగి ప్రభువులో జీవించువారమై ఉండాలి. కాబట్టి మరియు ఆయన వచ్చి దూరస్థులమైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించును. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు ప్రభువు చేత, తండ్రి చేత, పరిశుద్ధాత్మ చేత ఆ సమాధానాన్ని, నెమ్మదిని పొందుకొని దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారై ఉంటారు. కాబట్టి ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అంటున్నాడు. ఉభయములు అంటే పరిశుద్ధాత్మ సహాయము చేత, క్రీస్తు రెండవ రాకడ చేత ఆయన మనలను తండ్రి యొద్దకు చేర్చును. కాబట్టి ఉభయులమైన మనము తండ్రి యొద్దకు చేరడానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు, సమాధానాధిపతిగా ఉన్నాడు, ఆయన మార్గమై ఉన్నాడు. కాబట్టి క్రీస్తును అనుసరించి, క్రీస్తు మార్గమును అనుసరించి, క్రీస్తు యొక్క ఉద్దేశాలను అనుసరించినప్పుడు క్రీస్తు మనకు సమాధానకర్త అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అన్నాడు. ఎప్పుడైతే ఉభయులను, అనగా తండ్రిని మనల్ని ఏకం చేయడానికి మధ్యవర్తిగా ఉన్న క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచామో అప్పుడు క్రీస్తు మూలముగా మనము
తండ్రి యొద్దకు చేర్చబడుతున్నాము, ఆయన రక్తము చేత కడగబడ్డని వారై ఉన్నాము. అందుని బట్టి కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారని ఉన్నారండి. పరిశుద్ధులతో అంటే పరలోకమందుండే సమూహముతో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో యుగయుగాలు జీవించేవారై ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధతలో ప్రవేశించడానికి దేవుని యొక్క అత్యధికమైన ప్రేమను బట్టి ఆ ప్రేమలో నిలిచే ధన్యతను దేవుడు మీకు ఇచ్చాడనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. మూలరాయి అయిన క్రీస్తుని బట్టి ప్రవక్తల చేత అపోస్తుల చేత నడిపింపబడుతూ దేవుని వాక్యమందు స్థిరపరచబడుతూ విశ్వాసములో స్థిర నివాసం కలిగి క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయనతో ఆయన రాజ్యంలో జీవించువారమై ఉన్నామనే విషయాన్ని గుర్తు చేశాడు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమొగుటకు వృద్ధి పొందుచున్నది అన్నాడు. దేవునితో ప్రభుతో పరిశుద్ధాత్మతో జీవించువారం అవ్వడానికి దేవుడు మనల్ని సంసిద్ధులను చేసి తండ్రిని మనకి సమీపం చేయడానికి కుమారుడు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు యొక్క మార్గములో ఆయన మూలరాయి ఉన్నాడు, ఆయన మనకు మధ్యవర్తి ఉన్నాడు. అన్ని విధాలుగా ప్రభువును బట్టి మనము ఏదైతే తండ్రి వద్దకు చేరడానికి మార్గమై ఉన్నదో ఆ మార్గాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్నాడండి. ఇప్పుడు పరలోకములో దేవుడు మనకు ఏదైతే స్థిర నివాసం కట్టాడో ఆ స్థిర నివాసంలో మనం నివసించాలంటే మనము క్రీస్తులో కట్టబడాలి. మనం క్రీస్తులో కట్టబడితే క్రీస్తుతో పాటు ఆయన రాజ్యములో, తండ్రి రాజ్యములో ఉభయములో అంటే ప్రభువును మనమును పరిశుద్ధాత్మ సహాయము చేత ఆయన రాజ్యములో చేరువారమై ఉంటాము. అక్కడ యుగయుగాలు ఆయనతో జీవించేవారమై ఉంటాము. కాబట్టి ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక పరలోక సంబంధమైన విషయాల యందు ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి ఈ పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఏ విధంగా అయితే దర్శించి దీవించి ఆయన తన యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నాడో ఆయన చిత్తానుసారంగా జీవించగలిగిన కృప మనమందరము కలిగి ఉండాలని ఉదయకాల సమయమున పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ మనలను హెచ్చరిక చేర్చున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నిన్ను బట్టి నీ మాటని బట్టి జీవించుటకు ప్రార్థించుటకు నీ సన్నిధి నీ సహాయం మాకు దయచేయండి. అయ్యా అయోగ్యులము అపాత్రులము ఎన్నికలేని మమ్మలను అయా యోగ్యులుగా చేయడానికి మా కోసం మా పాపములను తొలగించడం కోసం తండ్రి నీ కుమారుడైన క్రీస్తును మా కొరకు పంపించున్నావు. అవును నాయన, మీకును మాకును మధ్యగా ఉన్న ప్రతి విధమైన ఆటంకాన్ని అడ్డును నాయన సమస్తాన్ని తొలగించి నీ కుమారుని రక్తము చేత మాకు పరిశుద్ధతను పవిత్రతను అనుగ్రహించి ఆయన యందు జీవించుట ద్వారా ఉభయలము ఏకము కాగలుగుటకు మీరు మార్గం సిద్ధపరిచి ఉంచారు. తద్వారా నీతో యుగయుగాలు జీవించే కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి నాయన మేము నీ యందు నీ మాట యందు నిలిచి నీ యొద్దకు రాగలుగుటకు మార్గమైన నీ కుమారుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు జనన మరణ పునరుత్థానాలను బట్టి ఆయన తిరిగి రానయ్యున్నప్పుడు ప్రభువా నీతో పాటు మేము తండ్రి యొద్దకు రాగలుగుటకు జీవించుటకు యుగయుగాలు అక్కడ నివసించుటకు అటు కృప మాకు దయచేయండి. అయ్యా బలహీనం ప్రభువా బలపరచు, రోగులను ప్రభువా స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని నేను పరిచర్యల సేవలో మీ సన్నిధి మాట్లాడించండి. అయ్యా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను దీవించండి. పాలకులను, నాయకులను దీవించండి. నీతి న్యాయములు జరిగించు. నీ దివ్యమైన చిత్త ప్రకారం ఏరినట్లు అట్టి కృప మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు ప్రభువా ఎవరైతే నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారో అట్టి వారికెల్లను మీరు అనుగ్రహించి మహిమ పొందమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాడిదనలు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు.
శోధనలతో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమేన్.